దేవుని గురించి మనం మాట్లాడుతున్నామన్న సత్యాన్ని మనం మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలామంది ప్రవక్తలు మనకు కనబడుతూ ఉంటారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన ప్రవక్తలు చాలామంది మనకు కనబడతారు. అందులో మేజర్ ప్రాఫిట్స్ కూడా ఉన్నారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని అనేక మంది ప్రవక్తలు మనం చూస్తాము. వారిలో ప్రవక్త అయిన యిర్మీయాను గురించి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ, ఆయన ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో కొన్ని విషయాల్ని మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా ధ్యానం చేద్దాం. దయచేసి డాగ్ను లోపలికి పంపించండి. చెప్పబడే ఈ మాటలు శ్రద్ధగా వినాలి. ప్రవక్త అయిన యిర్మీయాకు దేవుడు బెన్యామీను దేశంలో ఉన్నప్పుడు అనాతోతులో ఉన్న కాపురములో యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు అని చూస్తాం. బైబిల్ అర్థం కావాలి, బైబిల్ చూడాలి, కాన్సన్ట్రేట్ చేయాలి బిడ్డ. కనుక బెన్యామీను నందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు అని మనం చూస్తాం. ఆమోను కుమారుడైన యోషియా యూదా రాజు అయి ఉండగా అతని ఏలుబడి యందు 13వ సంవత్సరమందు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదా రాజు అయి ఉండగా యెషయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజుగా ఉండెను. అతని ఏలుబడి యందు 11వ సంవత్సరాంతం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్షపరచబడుచుండెను అని యిర్మీయా గ్రంథం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. ఈ బైబిల్ రోజు చదివితే అర్థమవుతుంది. ఒకవేళ వాక్యం అర్థం కావాలంటే చాలా లోతైన శ్రద్ధ మనం వీటి మీద పెట్టాలి. కనుక ప్రవక్త అయిన యిర్మీయాకు చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ చాలా సవాలు ఆయన ముందు పెడుతూ వచ్చాడు. ఏ విషయాన్ని నేనైతే ఏదైతే చెప్తానో, యిర్మీయా నువ్వు వెళ్ళి యూదా ప్రజలతో మాట్లాడము, ఆ ప్రజలతో సెలవిచ్చుము, నేను చెప్పిన మాటలు వారితో స్పష్టంగా తెలియచెప్పమని ప్రవక్త అయిన యిర్మీయాతో చెప్పినప్పుడు, మరి సిద్కియా యూదాకు రాజై ఉండగా ఆ కాలంలో దేవుడు యిర్మీయాతో మాట్లాడినటువంటి ఈ విషయాల్ని ఈరోజు రాత్రి మనము ధ్యానం చేస్తున్నాం. గమనించండి, ఎప్పుడు మాట్లాడినా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా నీకు ఏమి కనబడుచున్నది అని అనేక మారులు యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్రతి మాట కూడా ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితానికి మేలు చేసేదిగా ఉంటుంది. కనుక ఈరోజు వాక్య ధ్యానము యిర్మీయా గ్రంథము, నేటి దిన వాక్య ధ్యానంగా చూసుకుందాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము లేఖన భాగాన్ని అందరం కూడా తీద్దాం. దయచేసి 5వ వచనం నుండి 11వ వరకు నేటి దిన వాక్య ధ్యానముగా మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చదవండి అమ్మా. నేను ఎందుకు చదువుతున్నా అంటే మీరు చదవట్లేదని నేను చదువుతున్నా. వాడు ఎరాల్లోని ఆరూహ వృక్షం వలెను ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును
నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాళ్ళు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువానను, అంతరింద్రియములను పరీక్షించువాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ చదవబడిన ఈ లేఖనాన్ని మేము ఈ రాత్రి ఈ కుటుంబంలో మేము ధ్యానిస్తూ ఉండగా, మీరు ఏదైతే ఈ లేఖనములో నుండి మా అందరితో సుదీర్ఘంగా మీరు మాట్లాడిన ఉన్నారో, ఇట్టి మాటల్ని మీరు మాట్లాడమని మా ప్రభువు మరి తండ్రి మా జీవితాన్ని సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 5వ వచనము ఒకసారి మనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు యూదా ప్రజలతో, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఒక మాట వినండి. అదేంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. దానికంటే ముందు 9వ వచనములో అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్న తర్వాత దానికి జవాబు చెప్తాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రాత్రి నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, మానవ హృదయములో అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన తలంపులు ఉంటాయి. ఈ లోకంలో మనం వేసుకున్న మేకప్ ఇతరులకు కనబడుతుంది, మనం వేసుకున్న వస్త్రధారణ ఇతరులకు కనబడుతుంది, మనం వేసుకున్నటువంటి ప్రతిదీ ఏదైనా సరే శరీర ఆకృతిలో ప్రతిదీ కనబడుతుంది. మనం మాట్లాడే మాట అవుట్పుట్ అయినప్పుడు ఆ మాట తీరు కూడా మనుషులకు వినపడుతుంది. కానీ అంతరంగములో హృదయములో ఉన్నది మాత్రము ఒకటి మాత్రము కనుమరుగుగా ఉంటుంది. ఈ అంతరంగములో కనుమరుగయ్యేటువంటిది ఈ హృదయ అంతరంగములో ఉన్నది ఎవరు కూడా గ్రహించలేడు. అందుకనే ఈ భూమి మీద సర్వ మానవాళి హృదయమును గురించి ఆయన మాట్లాడతాడు. హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, మరి దాన్ని గ్రహింపగలవాడెవడు? ఈ హృదయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ మాట నేను మీ మధ్యలోకి తీసుకొస్తున్నా అంటే, ఈ ఉదయకాలం నేను ఈ వాక్యం చదువుతున్నా. ప్రవక్త అయిన యిర్మీయాతో మాట్లాడుతున్నప్పుడు, నీవు ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలా ప్రకటించు ప్రవక్త, ఇదిగో నువ్వు వారికి ఒక మాట చెప్పు. ఏంటి అంటే, ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుని మీద నుండి వారి హృదయాన్ని పక్కకు తీసుకొని మనుషులను తమకు ఆధారంగా చేసుకుంటున్నారు. అక్కడ రాశాడు, శరీరులను తమకు ఆధారంగా చేసుకుంటున్నాడు. ఒకవేళ కనుక దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుణ్ణి ఆశ్రయించక శరీరులను ఆశ్రయిస్తే ఈ జనాంగంతో చెప్పు ప్రవక్త, వారు శాపగ్రస్తులు అన్నాడు. వారి స్థితి ఎలా ఉంటుంది అంటే, అరూహ వృక్షం కింద ఏ విధంగానైతే వారు నిర్జలమైన జనాంగంగా ఉంటారు అని ప్రవక్త అయిన యిర్మీయాతో మాట్లాడినప్పుడు
అక్కడికి వెళ్ళి ఆ ప్రజలతో ప్రకటిస్తూ ఉంటాడు. అలా ప్రకటిస్తున్నటువంటి క్రమములో ఆయన అనేక విషయాలు చెప్తూ, ఈ మనుషుని హృదయము బయటికైతే కనబడట్లేదు, కానీ మానవ హృదయములో ఉన్నదంతా కూడా అది దేవునికి అయిష్టమైందా లేకపోతే ఇష్టమైందా అనేది అది గ్రహించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నేను హృదయమును పరిశోధించువాడను, నేను అంతరంద్రములను, చాలా చక్కగా రాశాడు చూడండి 10వ వచనం, నేను హృదయములను పరిశోధించువాడను, ఇదిగో అంతరంద్రములను సైతము ఇదిగో ఆయనే పరిశోధిస్తున్నటువంటి దేవుడు. అంటే అంతరంగంలో యూదా ప్రజలల్లో, వారి జీవితాల్లో, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది, వారి భక్తి జీవితం ఎలా ఉంది, వారి యొక్క పరిస్థితి ఎలా ఉందని పరీక్షించిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే గనక నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఈ భూమి మీద? ఒక ప్రశ్న ఉదయకాలం నుండి ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నరులను ఆశ్రయిస్తే, ఒకవేళ నరులను నీకు ఆధారంగా చేసుకుంటే, శరీరులను నీకు ఆధారంగా చేసుకుంటే, ఈ భూమి మీద నీకు ఆశీర్వాదకరమైనది ఏది కలగదు బిడ్డ. నువ్వు నమ్ముకోవలసింది ఎవరినంటే 7వ వచనం చూడండి, యెహోవాను నమ్ముకొనివాడు, చదువు తల్లి, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎందుకు ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడంటే, మనము నరులను ఆశ్రయించి అనేక మార్లు మోసపోతాం. అనేక సార్లు వారి అంతరంగములో ఏముందో గ్రహించం. వారి అంతరంగములో బాహ్యంగా చూసినంతగా వారిలో అంతరంగం ఉండకపోవచ్చు కదా, అంతరంగం ఉండకపోవచ్చు. అలా మోసపోతావు గనక నువ్వు నమ్ముకోవాల్సింది దేవుణ్ణి కానీ మానవుని కాదు. 146వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. 3వ వచనానికి మనం వద్దాం. 146వ కీర్తన 3వ వచనము నుండి ఒకసారి మనము ధ్యానం చేద్దాం. నరుల చేతనైనను, రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇదిగో నువ్వు రాజులను ఒకవేళ ఆశ్రయించావా, నరులను ఆశ్రయించావా, రాజుల చేత అయినా సరే నరుల చేతనైనా సరే నీకు రక్షణ కలదు, వారిని నమ్ముకొనకుడి అని ఉంది. 3వ వచనం చూడండి, ఉందా మాట, వారిని నమ్ముకొనకుడి. వారిని నమ్ముకోవద్దు. ఈ లోకములో వారిని నమ్ముకుంటే అమ్ముకుంటారు. వారిని నమ్ముకుంటే మన జీవితాల్లో ఆధ్యాత్మికత కోల్పోతాం. ఇక్కడ అంటాడు, ఇదిగో నువ్వు ఒకవేళ వారిని నమ్మావా, మీకు విషయం చెప్తున్నాను ప్రియులారా, వారి ప్రాణము వెడలిపోవును అన్నాడు. 4వ వచనం దేవుని వాక్యాన్ని చూద్దాం. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారికి అనేకమైన సంకల్పాలు వారికి ఉన్నాయి, కానీ ఆ సంకల్పాలు నాడే నశించిపోతాయి. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మన ఆశ, మన యొక్క నిరీక్షణ, మన ఆధారం అంతా కూడా దేవుని మీదనే ఉండాలి. 6వ వచనానికి వస్తే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయన ఎన్నడూ మాట తప్పలేదు. ఉదయము నీకు ఇస్తున్నాడు, సాయంకాలము నీకు ఇస్తున్నాడు, 24 గంటల కాల వ్యవధి నీకు ఇస్తున్నాడు. ఎప్పుడైనా నేను అలసిపోయానా అని చెప్పి మాట తప్పాడా? ఎప్పుడైనా అలసిపోయాను నేను అని చెప్పి నీకు మార్నింగ్ 6 o'clock కాకుండా టైమును ట్యాంపరింగ్ చేసి ఆఫ్ చేశాడా? మాట తప్పాడా? నీకు ఉదయకాలమే శ్వాసనివ్వడం దేవుడు మాట తప్పాడా? నీకు శ్వాసనిచ్చి లేపి తట్టి
నీ పనులు నువ్వు చేసుకోవడానికి నీకు బలమిస్తున్నాడే, ఆయన మాట తప్పాడా? నా దేవుడు మాట తప్పని వాడని చెప్పాలి. నా దేవుడు మాట తప్పని వాడు. ఒకవేళ నువ్వు రాజులను నమ్ముకుంటావేమో, ఒకవేళ నువ్వు శరీరులను ఆధారంగా చేసుకుంటావేమో, వారి వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ మాట తప్పని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హృదయాన్ని పరీక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హృదయ అంతరంగమును ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నీ హృదయములో ఉన్న ప్రతిదీ కూడా పరిశోధించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మాలి, కానీ సృష్టింపబడిన దానిని కాదు. సృష్టింపబడిన దానిని దేనినైనా సరే ఆయన మాట తప్పని వాడు అనుటకు కొన్ని రుజువులు అక్కడ రాశాడు. 7వ వచనం చూడండి ఒకసారి. 146వ కీర్తన 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నింటను రాజ్యము చేయను. యెహోవాను స్తుతించుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నరులను ఆశ్రయిస్తే ఓడిపోతాం, కుప్పకూలిపోతాం, కొన్నిసార్లు మోసపోతాం. చాలా దగ్గరి స్నేహితులే మోసం చేస్తారు, మన బంధువులే మోసం చేస్తారు, రక్త సంబంధులే మోసం చేస్తారు, తోబుట్టువులే మోసం చేస్తారు. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, నువ్వు శరీరులను ఆధారం చేసుకోవద్దు, నరులను ఆధారం చేసుకోవద్దు, శరీర సంబంధమైన వారిని ఆధారం చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఆధారం చేసుకో. ఎందుకంటే మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కలది. మానవుడు అవసరం ఉన్నప్పుడు తీయని తేనెతో ఒలికిన మాటలు మాట్లాడతారు. అంటే మనిషిని హృదయము ఎలాంటిది అంటే, అన్నిటికంటే నిన్నటి దినమున వివాహం అన్నిటికంటే ఘనమైందన్నాం. ఈరోజు చూస్తే మనుషుని హృదయం అన్నిటికంటే ఘోరమైనది. ఘోరమైనది. అది ఘోరమైనది మాత్రమే కాదు, అది అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైంది అంటూ అది ఘోరమైన వ్యాధి. అప్పుడే హృదయంలో రకరకాల తలంపులు వస్తాయి. ఓ సూపర్ మార్కెట్కి వెళ్తే నీ హృదయం ఎప్పుడు ఒకదాని మీద మనసు పెట్టదు. ఒక్క వస్తువు మీద తలంపు ఉంటుంది మన హృదయం. ఒక బట్టల షాప్కి వెళ్తే మన హృదయం ఒకదాని మీద మనస్సు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా చూజింగ్ చేసుకోవడంలో నీ హృదయం ఫెయిల్ అవుతుంది, అక్కడ ఫెయిల్ అయిపోతుంది. మనుషుని హృదయం ఎంత మోసకరమైందంటే, ఏదైనా తనకు అవసరత ఉందంటే ఎప్పుడూ చెయ్యని ఫోన్లు చేస్తారు చాలామంది. ఎప్పుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు. ఎప్పుడు దగ్గరికి రాని వాళ్ళు దగ్గరికి వస్తారు. ఎప్పుడు నిన్ను దగ్గరికి తీయని వాళ్ళు తీస్తారు. ఎప్పుడు వారు మాట్లాడని మాటలు ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు. అప్పుడే నువ్వు అర్థం చేసుకో, ఈ హృదయంలో ఏదో మోసకరమైన క్రియ జరుగుతుంది. ఏదో ఒక మోసకరమైన క్రియ జరుగుతుంది, ఏదో ఒక మోసం జరగబోతుంది. దీని వెనకాల ఏదో ఒక వ్యాధి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మనుషుని హృదయం మోసం చేసేది 2 విషయాల్లో. ఒకటి డబ్బు విషయంలో, ధనం విషయంలో. ఒక వ్యక్తికి డబ్బు అనే వ్యాధి ఉందంటే, ఒక డబ్బు అనే పిచ్చి ఉందంటే,
తన హృదయంలో మోసకరమైన ఆలోచనలు వస్తాయి, మోసకరమైన తలంపులు వస్తాయి, రకరకాలైన ఎత్తుగడలు వేస్తూ ఉంటారు, రకరకాలైన తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటారు, రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ప్రవక్త అయిన ఇర్మియాతో ఇక్కడ చెప్తున్నాడు, ఇర్మియా ఇదిగో ఈ ప్రజలతో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించొద్దు, శరీరాలను తమకు ఆధారంగా చేసుకోవద్దు. ఒకవేళ అలా చేసుకున్నాడే అంటే వారి జీవితంలో శాపగ్రస్తమైంది వారు పొందుకోబోతూ ఉంటారు. కానీ ఎవరైతే యెహోవాను నమ్ముకుంటాడో, ఎవరైతే యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడో, 8వ వచనం 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ వచనములు అంటాడు, అట్టివాడు ఎలా ఉంటాడట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరును దాని వేళ్ళు తన్నును, చెట్టు వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల స్థితి ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది, ఎండిపోయినట్టుగా ఉండదు. ఎందుకు ఎండిపోయిన పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడంటే మాట తప్పని దేవుని మాట వినట్లేదు. మాట తప్పని దేవుని మాట వినట్లేదు, కానీ మాట తప్పే మనుషుని మాటను చెవిన పెడుతున్నారు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ భూమి మీద మాట తప్పని దేవుడు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఒక అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అదేంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము. ఈ కుటుంబానికి ఈ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దయచేసి చదవండి, అండర్లైన్ చేసుకోండి. మనం ఎప్పుడైతే దేవునితో దేవుని ఆశ్రయంగా పెట్టుకొని దేవుని మీద ఆధారపడతామో, ఇదిగో వారు నీతో యుద్ధము చేతురుగానే. అమ్మా కమలాకర్, దేవుని నువ్వు ఆశ్రయంగా పెట్టుకుంటే, స్వర్ణ దేవుని నువ్వు ఆశ్రయంగా పెట్టుకుంటే, ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలారా నువ్వు దేవుని ఆశ్రయంగా పెట్టుకుంటే అనేకులు నీతో యుద్ధం చేస్తారు. నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందను. చెప్పలు కొడదామా దేవునికి మహిమ. నీతో యుద్ధం చేస్తారు, నీతో పోరాటం చేస్తారు, నీతో అనేకమైనటువంటి యుద్ధ రణరంగాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చెప్పలు కొడదాం. వారు నీపైన విజయం పొందరు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, ఇది మీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. బిడ్డ, యంగ్ గర్ల్స్, లుక్ అట్ మీ, నా వైపు చూడండి. డూ యూ బిలీవ్ గాడ్? దేవుని నమ్ముతున్నారా? చదువుల్లో నీకు యుద్ధ పోరాటం ఉండదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఇఫ్ యూ బిలీవ్ గాడ్, భావన లుక్ ఎట్ మీ, ఇఫ్ యూ బిలీవ్ గాడ్ యూ విల్ హ్యావ్ ఏ విక్టరీ. దేవుడు నీకు విజయం ఇస్తాడు. యూ బిలీవ్? ఎస్. మేఘన, డూ యూ బిలీవ్? నీకు విక్టరీ ఇస్తారు. కానీ మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నా జీవితంలో ఇది చూశాను. 14 సంవత్సరాలు అయింది. ఈ 14 సంవత్సరాలు నా పరిచర్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ మనుషుని ఆశ్రయించకముందు మోకాళ్ళ మీద ఉండి దేవుని మాత్రమే ఆశ్రయించాను. నాకు విజయాన్ని ఇచ్చాడు, ఎక్కడ అపజయాన్ని ఇవ్వలేదు. మరణపు అంచులోకి వెళ్ళాను, దేవుడు తీసుకొని వచ్చాడు. యాక్సిడెంట్లో పోయాను, దేవుడు తీసుకొచ్చాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మాకు, చాలా భయంకరమైన యాక్సిడెంట్. డిసెంబర్ 4వ తారీఖు భయంకరమైన యాక్సిడెంట్. కానీ దేవుడు యాక్సిడెంట్ నుండి విడిపించాడు. చాలా లోతైన గోతిలో మేము పడిపోయాం, కానీ దేవుడు విడిపించాడు. కారు నుజ్జు అయినా దేవుడు మమ్మల్ని విడిపించాడు. నేను, నా భార్య,
అండమాన్ నికోబార్ దీవుల్లో భయంకరమైన పరిచర్యలో మేము అక్కడ చేస్తున్నప్పుడు అలల చేత కొట్టబడ్డాం. అనేకమైన పరిస్థితులు, స్థితిగతులు, తేళ్ళు, పాముల మధ్య మేము నివసించాం. కానీ మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలే. నాతో దేవుడు చెప్పిన మాట, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉన్నాను బిడ్డ. వారు నీ మీద ఎప్పుడు విజయం పొందరు. అనుకుంటారు వారు నేను నీ మీద విజయం పొందుతానని అనుకుంటారు. వారు నీతో యుద్ధం చేసి ఇక నేనే గొప్ప అని అనుకుంటాడు సాతానుగాడు. కానీ వాడికి ఏం పప్పులు ఉడకాయి, నేను నీకు విజయం ఇవ్వబోతాను. కానీ నేను చేయాల్సింది పని ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరిని నీకు ఆధారంగా చేసుకుంటున్నావు? దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి నీవు ఆధారంగా చేసుకో. నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు, ఎప్పుడు వర్ధిల్లుతూ ఉంటావు. అమ్మగారి విషయంలో కూడా దేవుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు విడిపిస్తూ వచ్చాడు. మేము మనుషుల్ని ఆశ్రయించాలి, తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించాను. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు భయంకరమైన కరోనా పరిస్థితి, ఎవరు సహాయం పొందుకోలేనటువంటి పరిస్థితి, ఎవరు ఆర్థికమైన స్థితిగతులు ఒకరినొకరు సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో మనం గమనిస్తే బంగారము ఎవరిని బ్రతికించలేదు, డబ్బు ఎవరిని బ్రతికించలేదు, వారికి ఉన్న ఆస్తులు ఎవరిని బ్రతికించలేదు. బ్రతికించింది నా యేసయ్య కాపుదల మాత్రమే. చెప్పండి కొడదాం, నా యేసయ్య కాపుదల మాత్రమే. ప్రియమైన వారులారా, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను ఆశ్రయించే బిడ్డగా, నిన్ను ప్రభువా నమ్ముకునే బిడ్డగా, నువ్వు రాజులను నమ్ముకుంటే బైబిలు గ్రంథము సెలవిస్తుంది, వారు మంటి పాలైపోతారు. కానీ మాట తప్పని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన ఎలాంటి సహాయం చేయబోతున్నాడు తెలుసా? నువ్వు బంధింపబడ్డావా, నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కృంగిపోయావా, నిన్ను లేవనెత్తుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆకలి కొనుచున్నావా, ఆయన నీకు ఆహారం దయచేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను లేవనెత్తుటకు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతిద్దామా? నువ్వు ఆయన ఆశ్రయిస్తే నీతో యుద్ధము చేయువారు అనేకులు బయలుదేరిన చడే నిన్ను విడిపించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. బిడ్డ, నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ పైన వారు విజయం ఏమాత్రం పొందరు, నీవే విజయాన్ని పొందుకోబోతున్నావు. దేవుని స్తోత్రం చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో విజయ్ కుమార్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బాబన్న కూడా ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థనలో ఉందాం అందరం.